ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 23వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. మా వద్ద ఇక ఖచ్చితంగా వృషభ రాశి వారికి అనేది స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాట గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2వ పాదంలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళలో మనకు అధికంగా ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ ఆలోచనలు బయటకు చెప్తారు. అలాగే ఇతరులకు కూడా లొంగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2026వ సంవత్సరం మే 23వ తారీఖు శనివారం యొక్క దినఫలాల ప్రకారం శివయ్య 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క లైఫ్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ఇది వరకు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల మీద మీకు ప్రతీకారం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు. అంటే చాలాసార్లు వారిపై ప్రతీకారం తీర్చుకోవడం అనుకుంటున్నారు. అంటే ప్రతీకారం తీర్చుకోవాలని ఒక అభిప్రాయం మీకు ఉంచండి. కాకపోతే వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మానసిక శోభిత అనుభవిస్తున్నారు. కుటుంబ సభ్యులతో, సొంత వ్యక్తులతో విడిపోవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చాయి. ఈ విధంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై మీరు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు, వారికి చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు. అంటే మీరు ఏ విధంగా అయితే వారి వల్ల బాధపడ్డారో, బాధను అనుభవించారో, అటువంటి బాధని వారికి కూడా
మీరు పరిచయం చేయగలుగుతారు. వారు మిమ్మల్ని చూసి బాధపడతారు. అలాగే వారు చేసిన తప్పుల్ని తెలుసుకొని క్షమాపణలకు కూడా కొరువైతారు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.